వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ నాటు సిద్ధ వైద్యులు రవికుమార్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్తే. ఇవాళ టాపిక్ ఏంటంటే, చాలామందికి షుగర్ వచ్చిన వాళ్ళకి ఈ గ్యాంగ్రీన్ పుండ్లని, అంటే ఏమవుతుందంటే వాళ్ళకి కాళ్ళలో చిన్న దెబ్బ తగిలినా సరే మానకుండా కాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకి స్కిన్ అలర్జీస్ వచ్చినా తగ్గవు, లేదంటే ఏదైనా కాళ్ళలో గాయమైనా తగ్గదు. గ్యాంగ్రీన్ పుండ్లా ఏర్పడి కాళ్ళంతా నల్లగా అయిపోయి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి వారికి ఎటువంటి ఆపరేషన్ లేకుండా తగ్గించే విధానాలు ఏదైనా ఉన్నాయా? చాలా వరకు గ్యాంగ్రీన్ ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన ఔషధాలే ఉన్నాయి. మనము ఇటీవల కాలంలో ఏమైపోయిందంటే, షుగర్ వచ్చిందనుకోండి, షుగర్ వచ్చిన వాళ్ళు ఏదైనా దెబ్బ తగిలితే చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి కనీసం అన్నా కూడా 200, 300, 500 వరకు కూడా షుగర్ వెళ్ళిపోయి ఉంటుంది. కానీ వాళ్ళు ఆ షుగర్ని తగ్గించుకుందామనే పొజిషన్లో వాళ్ళు ఉండరు. తెల్లవారితో లేసి సాయంత్రం వరకు రైస్ అనేది వాడుతూ ఉంటారు. కొంతమంది ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేసి, సార్ మాకు షుగర్ ఉంది సార్ అంటారు. ఎంత ఉందబ్బా అంటే 200 ఉంది సార్ అంటారు. 200 ఎట్లుందంటే నార్మల్ ఉంది సార్ అంటారు. 200 నార్మల్ అంటారు. అప్పుడు 200 నార్మల్ అయితే మరి షుగర్ ఎక్కువ ఉండదనే కదా లెక్క. అంటే వాళ్ళ దృష్టిలో 400 అంటే ఎక్కువ ఉన్నట్లు, 200 అంటే 300కు పైన ఉంటే ఎక్కువ ఉన్నట్లు వాళ్ళకి. ఇంకంతే. ఇది 200, 220 వరకు కూడా నార్మల్ అనే లెవెల్కి వచ్చేసారు. అంతే, ఈ డాక్టర్లు అలా చెప్తున్నారు, వీళ్ళు అలా చెప్తున్నారు. అంతే, డాక్టర్లు వాళ్ళు ఎలా నేర్పిస్తే అలా నేర్చుకుంటున్నారు. 200 నిజానికి పర్వాలేదండి, తక్కువే ఉంది, పర్వాలేదు నార్మల్ లెవెల్లో ఏం కాదులే అంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, నార్మల్లో ఉంటారు. ఇలా మెయిన్ షుగర్ అనేది ఎలా ఉండాలంటే 120 నుంచి 130 లోపే భోజనం తర్వాత ఉండాలి. భోజనానికి ముందు ఎలా ఉండాలంటే 90 నుంచి 110 లోపలే ఉండాలి. అలా ఉంటే షుగర్ నార్మల్. కొంతమంది ఏం చేస్తారంటే, తెల్లవారితో ఇన్సులిన్, మధ్యాహ్నం ఇన్సులిన్, సాయంత్రం ఇన్సులిన్ వేసుకుంటుంటారు. కానీ నార్మల్గా 170, 180, 200 గంట ఉంటుంది. వాళ్ళు కూడా నార్మల్ సార్ అంటారు. ఇన్సులిన్ పొడుచుకుంటూనే ఉంటారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, బాడీ అలవాటు పడిపోయింది, వాళ్ళు నార్మల్ అంటారు. అలా కాకుండా నార్మల్ అంటే ఏ మందులు వాడకుండా దేహాన్ని నార్మల్ స్థితిలో పెట్టుకోవడమే నార్మల్ అంటారు. అలా ఉన్నప్పుడు ఎలాంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళకి పరిష్కారం అయిపోతుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఎక్కువగా ఉండదు, ఇన్సులిన్ తీసుకుంటున్నారు. ఏదో చిన్న గాయం అయింది అనుకోండి, ఎక్కడ పోతా ఒక గింప గుచ్చుకున్నది గాయం అయిపోయింది అనుకోండి, దానికి ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే వాళ్ళు దాన్ని హెచ్చరిక తీసుకోవాలా. అది ఏమి కాదులే అని వచ్చామనుకో, అదేమవుతుందంటే అక్కడ గుచ్చుకున్న పుండు ఒక్కొక్క పెద్దదైతా వస్తుంది. ఇప్పుడు ఏదో ఒక ముళ్ళు గుచ్చుకునింది అనుకోండి, అది విషముళ్ళు, కొన్ని ముళ్ళు ఉంటాయి, విషంతో కూడిన ముండ్లు కొన్ని ఉంటాయి. ఆ ముండ్లు గుచ్చుకునింది అనుకోండి, దాంట్లో ఉంటే విషం ఎక్కుతుంది. లేదా కత్తికా పోటే కావచ్చు, ఏదో ఒకటి గాజు పెంకు కానీ ఏదో ఒకటి ఉంటుంది. అది ఆ పుండు లోపల కుళ్ళతా వస్తుంది. వీళ్ళకి ఎందుకంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది వీళ్ళలో. బాడీలో రోగ నిరోధక శక్తి ఎప్పుడు తక్కువ ఉంటుందో, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి సమస్యలు బాధపడుతూ ఉంటారో, అలాంటి వాళ్ళకి ఈ పుండులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలంటే, కొన్ని ఆకుపసులు నేను చెప్తాను ఎలా చేసుకోవాలా, ఏం చేయాలని. దీన్ని చూడండి, ఇది స్వర్ణలత అని పిలుస్తుంటాం. ఇది చాలా వరకు నేను చెట్టు మూలికలు చూపించాను. ఇది వచ్చి మనకి పసుపు రంగులో పువ్వు పూస్తుంది, చిన్న పువ్వు, సన్న పువ్వు. ఇది గడ్డి చామంతి అని కూడా పిలుస్తుంటారు. కొంతమంది దీన్ని కలుపు మొక్కల్లో పెరికి పారేస్తుంటారు. ఇది సన్ఫ్లవర్ పువ్వు లాగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, ముక్కు పుల్లలాగా ఉంటుంది, అంతే, ఎక్కువ రాదు. ఇది ఒక జానడు అమ్మాప అంటే ఇంత పెరిగేది చాలా ఎక్కువ, ఇది ఇంత పెరిగేది ఎక్కువ. దీని ఆకు తీసుకోవాలి మనం. ఆకు తీసుకొని బాగా దంచాలి. దంచేసి ఎక్కడ పుండు ఉందో ఆ జాగాలో పట్టి పిండితే రసం వస్తుంది. ఆ రసాన్ని ఆ గాయం పూర్తిగా నింపేయాలి. ఇది ఎవరికి స్టార్టింగ్ స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్ కాదు, కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, ఏం సమస్య లేదు, వాడుకోవచ్చు. ఇంకేం కాలు తీసేయాలి, చేయి తీసేయాలి అనే లెవెల్లో ఉన్నా కూడా వాడుకుంటా రావచ్చు. ఈ పుండు మొత్తం దాన్ని నింపేయాలి. ఆ రసాన్ని నింపేసి ఆ తొక్కు ఉంటుంది కదా, ఆ తొక్కుని రొట్టెలాగా చేయాలి. ఈ ఆకు మిగిలిన తొక్కు ఉంటుంది కదా, పిండేసి రసం పిండిన తర్వాత ఉంటుంది కదా, దాన్ని ఇంకా బాగా నలగొట్టేసి దాన్ని రొట్టెలాగా చేసి, అంత లోపల ఈ రసం ఏమవుతుందంటే కొంచెం ఒంటి లోపలికి దిగింటుంది, పీల్చుకుంటుంది. మిగతా అంతా దానిపైన వేసి రెట్లాగా వేసి కట్టేసేయాలి. దానిపైన ఒక తమలపాకు ఏదో పెట్టి ఇంకా బ్యాండేజ్ చేసేయాలి. తెల్లవారితో వేసి సాయంత్రం తీసేయాలి, మళ్ళీ సాయంత్రం వేసి తెల్లవారితో తీసేయాలి.
ఇలా లేదా ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఈ రోజు తెల్లవారితో వేసాము, రేపు తెల్లవారితో తీసేయచ్చు, అలా కూడా చేయొచ్చు. అలా తీసి వేస్తూ వస్తే ఎలాంటి గ్యాంగ్రీన్ ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా క్లియర్గా పరిష్కారం అవుతుంది. ఎన్ని రోజులు ఎలా వేయాలంటారు? వేస్తూ ఉండాలి. వాళ్ళకి రోగం ఎంత ఉండదు, ఆ సమస్య పుండు ఎంత ఉంది దానిపైన పోతుంది. పుండు బట్టి అక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి కొత్త చర్మం అనేది పుట్టకుండా పోతుంది. ఇప్పుడు సింపుల్, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరగలేదు అనుకోండి, ఇక్కడ ఎక్కడైనా ఒక జాగాలో బ్లడ్ సర్క్యులేషన్ జరగలేదు అనుకో, ఆ జాగా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయేదాన్నే పుండు అనేది. అక్కడ జాగాలో బ్లడ్ సర్క్యులేషన్ జరగనప్పుడు ఏమవుతుందంటే ఆ స్పాట్ కుళ్ళేదానికి స్టార్ట్ అవుతుంది. కుళ్ళినప్పుడు గాయంలాగా అవుతుంది. ఆ గాయం అయినప్పుడు దాన్ని నీట్గా క్లీన్ చేసి మనము ఏదైనా దానికి ఒక మందు వేస్తా ఉన్నామంటే మళ్ళీ కొత్త చర్మం పుట్టుకుంటా వస్తుంది. ఆ రక్త సంచారం మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు యథావిధిగా రక్తం వచ్చేస్తుంది. అది దేహానికి ఉన్న ఒక అద్భుతమైన ఒక చమత్కారికమైన ఒక లక్షణం అన్నమాట. అదే పుండు కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా ఇదైపోయింది అనుకో, లోపల ఏమవుతుందంటే గజ చర్మము లాగా ఇది చర్మము మందగించిపోతుంది. అది వస్తా పెరుగుతా వస్తుంది. దీనిపైన పొక్కులు వేయడము నల్లగా ఒక మసిలాగా పొక్కులాగా అయిపోతుంది, నీరు చేరుకొని. అలాగుండేప్పుడు ఏమవుతుందంటే అది దాన్ని గజ చర్మం లెక్కలేక తీసుకుంటా, కొంతమందికి సోరియాసిస్ లెక్కలేకపోతుంది, నానా రకాలుగా పోతూ ఉంటుంది. అప్పుడు ఈ గాయం అనేది ఎక్కువైపోతుంది కదా, ఆ ఎక్కువైన గాయాన్ని మనము ప్రతిరోజు ఏం చేయాలంటే వేప చెక్క బాగా బలిసిండాలి. వేప ఒక 50 ఏళ్ళకి పైన ఉండాలి. అలాగే గానుగ చెక్క అంటే కానుగమాను చెక్క అంటే పై బెరడు మాత్రమే. ఎంత అదొకంత అంటే కానుగ చెక్క బెరడు అంతా సరి సమానం. వేప చెక్క బెరడు ఒక అంత, ఎంత ఒక 10 గ్రాములు తీసుకోవచ్చు, 10 గ్రాములు 20 గ్రాములు తీసుకోవచ్చు. తీసుకొని ఒక పాత్రలోకేసి, అల్యూమినియం పాత్ర కాకుండా మట్టి పాత్ర అయితే మంచిది, స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర అయినా పర్లేదు, వేసి కషాయం లాగా చేసుకోవాలి. మరగబెట్టాలి బాగా. ఒక 4-5 గ్లాసులు నీళ్లు పోసి ఒక గ్లాసు మిగిలేంత వరకు మరగబెట్టి ఆ గాయాన్ని ప్రతినిత్యం కడగాలి. ఈ రోజు బ్యాండేజ్ చేస్తామనుకోండి, మరుసటి రోజు రేపు తెల్లవారితే ఏం చేస్తాము, ఆ కట్టు తీసేయాలి, గాయాన్ని కడగాలి, ఈ నీటితో కడగాలి. కడిగేసి మళ్ళీ కొత్త రసం, అంటే ఇప్పుడు గోరువెచ్చగా ఉండాలా బాగా చల్లగా అయిపోయిన తర్వాత గోరువెచ్చగానే వేయాలి, గోరువెచ్చగానే వాడుకోవాలి. అలా చేస్తూ వస్తే మళ్ళీ కొత్త ఆకు కట్టాలి, కొత్త రసం పోసి కొత్త ఆకు కట్టాలి. ఇలా కడుతూ వస్తే ఆ చర్మానికి ఏమవుతుందంటే పెరుగుదల అనేది ఇస్తుంది. అది కవర్ అవుతా వస్తుంది. అప్పుడు ఆ గాయం అనేది మానిపోతుంది. 100% చేసుకోవచ్చు. ఇప్పుడు గాయానికి గ్యాంగ్రీన్ పుండుకి తేడా ఉందా గురుగారు? ఇదే గ్యాంగ్రీన్ కింద మారే అవకాశం? ఇదే గ్యాంగ్రీన్ మారుతుందండి. ఇప్పుడు మొదలు మనకు అయ్యేది గాయం అవుతుంది. ఆ గాయాన్ని అది కవరింగ్ అనేది ఉండదు. ఈ చర్మానికి ఇంప్రూవ్మెంట్, ఇప్పుడు దాన్ని ఏమంటారంటే పెరుగుదల. చర్మము పెరుగుదల తప్పిపోతుంది అక్కడ. ఎక్కడ గ్యాంగ్రీన్ అయ్యే ఛాన్స్ ఎందుకంటే ఇక్కడ కుళ్ళుతుంది కదా, గాయం అవుతుంది, కుళ్ళుతుంది. అది మళ్ళీ పెరుగుదల అనేది ఉండదు చర్మానికి. పెరుగుదల లేకుండా ఉండేటప్పుడు కుళ్ళేదానికి స్టార్ట్ అవుతా వస్తుంది. అదే గ్యాంగ్రీన్. దాంట్లో పెరుగుదల ఏమైనా వచ్చేసింది అనుకో, అది గ్యాంగ్రీన్ కాదు. అది నల్లగా అలా నీరు పట్టినట్టు పెరుగుతూ వస్తుంది. వేలు తగిలింది అనుకోండి, వేలు తీసేయాల్సి వస్తుంది. కాలు తగిలింది, కాలు తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు అలా తీసేసే పరిస్థితుల్లో ఉన్నదానికి ఈ మొక్క పని చేస్తుందంటే చేస్తుంది. అలాగా నలుపు వచ్చేసి ఉంటుంది కాలు. కొంతమందికి నలుపు వచ్చే గ్యాంగ్రీన్ తర్వాత ఆరిపోతుంటది, లేదా కొంతమందికి నీరు బట్టి ఉబ్బిపోతా ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంతమంది గాయమే అయిపోయి ఉంటుంది, మొత్తం గాయం అయిపోయి ఉంటుంది. అవును, అలాంటి వాళ్ళు ఈ ఒక ఆకుని పరిపూర్ణంగా మీరు చేసుకుంటా వస్తే 100% గాయం తగ్గుతుంది. అలాగే వీళ్ళు తినే ఆహార పదార్థాలు కూడా అంతే. పథ్యం అనేది ముఖ్యం ఉండాలి. నంజు పదార్థాలు అంట, ఇది చర్మరోగం కాబట్టి నంజు పదార్థాలు అంటాం. చికెను, పచ్చిమిర్చి, వంకాయ, గోంగూర, చింతకాయ పులుపు, చేపలు ఇవి పరిపూర్ణంగా నిషిద్ధం. మరి మైదా పిండి నిషిద్ధం. చీము పట్టే పదార్థాలు అంటారు, అదే మైదా పిండి. ఇప్పుడు పప్పులు తినచ్చా గురుగారు? అంటే పప్పులు తినకూడదు. కందిపప్పు తినచ్చు. కందిపప్పు అన్ని రోగాలకు పథ్యం అనమాట. పెసరపప్పు తినకూడదు అంటారు. పెసరపప్పు తినకూడదు. శనగపప్పు ఈ ఎండిన పప్పులు ఉన్నాయి కదా, అవన్నీ కాస్త పప్పులన్నీ మానేయాలి. మినపప్పుతో మొత్తం మానేయాలి. మినపప్పుతో కూడా అది కూడా చీము పట్టేది. ఇలాంటి మొత్తం మానుకొని ఆకుకూరలు, కూరగాయలు ఇవి వాడుకోవచ్చు. వాడుకుంటూ ఈ కొబ్బరి ఉండదు కదా,
పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కొబ్బరి కూడా తినకూడదు, పచ్చి కొబ్బరి కూడా తినకూడదు. మళ్ళీ ఇది శనగపప్పు అంటాం కదా, అదే గాయం మారేంత వరకు నంజు పదార్థాలు కానీ చీము పట్టే పదార్థాలు కానీ కొబ్బరికాయ కానీ అలాంటివి ఏం తినకూడదు. తినకుండా కంపల్సరీగా ఈ సమస్య నుంచి వాళ్ళు దూరం కావచ్చు. అంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేసుకుంటూ ఇది వాడాల్సి ఉంటుంది. వాళ్ళు చేయాలి కంట్రోల్, తినే ఆహార పదార్థాలు కంట్రోల్ చేయాలి. ఎలాగా? తెల్లవారితో లేస్తానే వీళ్ళు ఏం చేస్తారంటే బాగా ఇడ్లీలు దోశలు తింటారు, మధ్యాహ్నం అంత అన్నం తింటారు, సాయంత్రానికి చపాతీలు తింటారు. తెల్లవారు నేను ఫోన్ చేస్తాను, నేను ఫోన్ చేసి అడుగుతాను, నాయన ఏం తింటావు అంటే, సార్ మధ్యాహ్నం ఒక పూటే సార్ ఇంత అన్నం తింటాను అంతే సార్, ఇంకేమి తిన్నాను. మరి తెల్లవారితో ఏం తింటావు నాయన అంటే ఇడ్లీ దోశ అంటారు. మరి అది అన్నం కాదా? అది బియ్యం నుంచి వచ్చి ఉప్పుడు రావే, అదే అన్నమే కదా, అదే అన్నమే కదా, అది తిన్నాము అంటారు. మరి మధ్యాహ్నం ఏం తింటాం? అన్నం తింటా. సాయంత్రం ఏం తింటా అంటే పుల్కాలు అవి చపాతీలు అంటారు. చపాతీ కూడా రోగాన్ని నయం చేస్తుంది. గోధుమ పిండి కూడా షుగర్ని ఎక్కువ ఇస్తుంది. ఇప్పుడు ప్రాసెస్డ్ గోధుమ పిండి అయిపోతుంది కదా నార్మల్ గా, గోధుమ పిండి ఏం దొరకట్లేదు మనకి. అలాగా ఏదేదో నేను చెట్టు మూలికలు కలిపాను ఒక కంపెనీ వాడు అంటాడు, మల్టీగ్రెయిన్ అంటాడు, ఏదేదో అంటుంటారు. ఒరిజినల్ గా ఏ పిండిలు కానీ ఏ ఆహార పదార్థాలు కానీ దొరకటం లేదు. ఉప్పు బీపీ ఉన్నవాడు మామూలుగా పాకెట్ ఉప్పు తీసుకోవాలి, రాళ్ళ ఉప్పు తీసుకోవాలి. అంటే ఏది మనం గొడ్లకు గోబులకి వేస్తుంటాం ఉప్పులు, అదే ఉప్పు తీసుకోవాలి. కళ్ళు ఉప్పు అంటాం. దాన్ని ఏం చేస్తారంటే డబల్ ఫిల్టర్, ట్రిపుల్ ఫిల్టర్ అని చెప్పి జనాల్ని ఏమారిస్తున్నారు వీళ్ళంతా. డైరెక్ట్ గా వచ్చే ఉప్పుని తీసుకోవాలి. తీసుకొని పెనుములోకి వేసి ఏం చేయాలి బాగా, అప్పుడు ఉప్పులో ఉండే గుణాలు కెమికల్స్ అన్ని చచ్చిపోతాయి. అప్పుడు అది ఉప్పుగా ఉంటుంది. దాన్ని తీసి మనం వాడుకోవాలి. ఎవరు చేస్తున్నారు అది? ఎవరు? వాళ్ళు బీపీలు పెంచుకుంటున్నారు, షుగర్లు పెంచుకుంటారు, అన్ని పెంచుకుంటారు. అప్పుడు ఏం తింటే మంచిది అంటారు? అంటే ఇప్పుడు షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి ఏం తినాలంటారు? రైస్ తగ్గించాలి, రైస్ పూర్తిగా మానుకోవాలి. రెడ్ రైస్ ఏదైనా వాడుకోవచ్చు, లేదంటే సిరిధాన్యాలు ఉన్నాయి, ఆ సిరిధాన్యాలు కూడా అంతే, ఒక పూటే వాడుకోవాలి. 2 పూటలు 2 పూటలు 3 పూటలు తినకూడదు, ఒక పూట మాత్రమే. అది రోజుకి ఒక్కొక్కటి వాడుకుంటూ రావాలి. అలాగే మెంతులు ఉన్నాయి, జీలకర్ర ఉంది, అలాగే చేదు జీలకర్ర అని వస్తుంది. జీలకర్ర, చేదు జీలకర్ర, మెంతులు, నువ్వులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు అంతగా పనిచేయదు, నల్ల నువ్వులు, ఇవన్నీ, నేరేడు చెక్క లేదా నేరేడు గింజలు, తిప్పతీగ, ఇలాంటివన్నీ కొన్ని వేసుకొని, మధునాశిని, ఇవన్నీ వస్తాయి. అవన్నీ సమప్రమాణాలతో చేర్చుకొని ప్రతినిత్యము ఒక పౌడర్ లాగా చేసుకొని తింటూ వస్తే 100% ఆ షుగర్ అనేది కంట్రోల్కి వచ్చేస్తుంది. అప్పుడు ఈ గ్యాంగ్రీన్ పుండు కూడా మానుతా వస్తుంది. అవునంటారు. అలా కాదు, మాకు చేసుకునే కాదు, మాకు ఇలాంటి సమస్య ఉంది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేస్తే దానికి తగువైన మందులు ఉంటాయి. ఆ మందులు పంపిస్తాము. ఆకు దొరికితే ఆకు చేసుకోండి, లేదంటే వేరే ఒక ఆకు చెప్తాము, దాంట్లోకి మందులు కలుపుకుంటూ నేను ఇచ్చే మందు కూడా దాంట్లో చేర్చుకుంటూ ఇది చేసుకుంటూ వచ్చినారంటే కంపల్సరీ 100% ఆ గ్యాంగ్రీన్ కావచ్చు, స్కిన్ అలర్జీలు కావచ్చు, షుగర్ కావచ్చు, నరాల వీక్నెస్ కావచ్చు, దీని నుంచి వచ్చిన నరాల వీక్నెస్ కాదు, ఏదైనా సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం చేసుకోవచ్చు తెలియజేస్తున్నాను. అలాగే మీ మీడియా ద్వారా నేను చెప్పబోయేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం పైన మొక్కు చూపించడం చాలా మంచిది. ఎందుకంటే చాలా వరకు ఆసుపత్రులకు తిరిగి సాలైపోయారు చాలామంది. తెల్లవారితో లేస్తే సాయంత్రం వరకు మాత్రలు తినడమే, తెల్లవారితో లేస్తే సాయంత్రం వరకు కెమికల్ ఫుడ్లు తినడమే. షుగర్ ఒక 300 వరకు ఉంటుంది, తాగుడు మానడు, తినుడు మానడు. 2 టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతులే అని చెప్పి నోటికి వచ్చింది దొరికింది తింటానే ఉంటారు. అలా ఉంటే రోగం పెరుగుతుందే కానీ మీ ఆర్థిక సమస్య, మీ కరుగుతుంది, మీ ఆర్థికం కరుగుతుంది, రోగం పెరుగుతుంది. టాబ్లెట్లు ఎంజీలు పెరుగుతాయి తప్ప షుగర్ తగ్గదు. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు దయచేసి మీకు మెరుగా మారిపోండి. ఇప్పుడు ఏం ఆహార పదార్థాలు తింటా ఉండి రోగం వచ్చిందో ఆ రోగం పోవాలంటే విరుద్ధ ఆహారాలు వాడుకోవాలి. రైస్ తింటున్నారు, మానేయండి. రైస్ తినేది మానుకునేసి కాస్త ఏదైనా సిరిధాన్యాలు వాడుకోవచ్చు, ఉప్పుడు బియ్యం వాడుకోవచ్చు, రెడ్ రైస్ వాడుకోవచ్చు, దాన్ని బయరోడ్లు బియ్యం అని పిలుస్తుంటాం మనం. అవి వాడుకున్నారనుకో షుగర్ తగ్గుతుంది. ఇప్పుడు కొంతమంది అంటారు షుగర్ ఉన్న వాళ్ళు ఈ రాగి జావా అనేది తినకూడదు అంటారు. ఎవరు చెప్పారండి? ఇంగ్లీష్ డాక్టర్. షుగర్కి నెంబర్ 1 మెడిసిన్ అది రాగి జావా. రాగి తింటే షుగర్ పెరుగుతుంది అంటూ ఉంటారు. రాగి జావా నెంబర్ 1 మెడిసిన్. ఇంకా పులకాలు తినమంటున్నారు, దాని నుంచి షుగర్ పెరుగుతుంది. రాగి జావా మంచిది అంటారు. రాగి జావా మంచిది. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే గోధుమ పిండి వాడేవాళ్ళు
4 కిలోలు గోధుమలు తీసుకోవాలి. ఉమ్. దాంట్లోకి బార్లీ బియ్యం అని వస్తుంది, మన కొట్లో దొరుకుతాయి బార్లీ బియ్యం. తెల్లగా బార్లీ గింజలు. బార్లీ బియ్యం వస్తుంది. అవును. ఆ బియ్యాన్ని 1 కిలో దానికి కలపాలి. ఉమ్. కలిపేసి తీసుకెళ్ళి మిషన్ కొట్టించుకొని పౌడర్ చేసుకొని ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టుకొని దాన్ని పుల్కాలు తినండి, చపాతీలు ఆవ కింద తినండి. కూడా కాసుకొచ్చాము కదా గురుగారు. దాన్ని కూడా చేసుకోవచ్చు, ఏం సమస్య లేదు. అలా ఆహార నియమాలు మార్చుకుంటే ఆరోగ్యం తానుగా సరిపోతుంది, ఎలాంటి సమస్య లేకుండా.